ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, బాబా మతం అంటే అసలు బాబావారు షిరిడీలో ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు మనమందరం మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము. అసలు బాబావారి మతం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. భగవంతుడు ఒక్కడే, అతడే సృష్టికర్త, నిరాకారుడు, నిరంజనుడు. కానీ దేశము, భాష, సాంప్రదాయము, సిద్ధాంతము ఇలా ఎన్నో విధాలుగా మానవులు చీలిపోయి ఒకే దైవానికి ఎవరికిష్టమైన పేరు వారు పెట్టుకుని ఆలయము, ప్రార్థన, ఆకారము అన్నీ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇలా సోదరులంతా విడిపోయారని సర్వేశ్వరుడు మానవులందరికీ వాళ్ళందరినీ కలపడం కోసమే భూమి మీద మన సాయిబాబా వారిలాగా అవతరించారండి. వారు కఫిని ధరించి తలకు బట్ట కట్టుకుని ఉండడంతో ముసల్మాను అనుకుని మహల్సాపతి మొదట వారిని ఖండోబా మందిరంలో ఉండడానికి అనుమతించలేదంట. బాబా చెవులకు కుట్లు ఉండడం చూడటం చాలామంది గమనించారు. వారు నివసించేది మసీదులో, కానీ ఒకవైపు తులసి మొక్క నాటారు. అగ్నిని ఆరాధించే విధానంలో దునిని కూడా వెలిగించారండి. ఒకసారి మహల్సాపతి బాబాను గంధంతో పూజించినట్లు కలగన్నాడంట. ఆ రోజు నుంచి అతడు పూజా ద్రవ్యాలు తెచ్చి బాబా నుదురు చందనం రాసి పూజ చేయడం ప్రారంభించాడు. మహమ్మదీలు వచ్చి నివేదన అర్పించినప్పుడు బాబా వారితో ఖురాన్ చదివించేవారంట. బాబావారు కూడా స్వయంగా చదివేవారంట. అలాగే శ్రీరామనవమి ఉత్సవాన్ని, కాలహుండి ఉత్సవాన్ని జరుపుకోవడానికి కూడా సమ్మతించారంట. దాంతో చందనం ఉత్సవం కూడా కలిపి జరిపించారు. మసీదుపై జెండాలు, పల్లకి, గుర్రం, చెత్తర చామరాలు, మంగళవాద్యాలు వినయాడు. వీటన్నిటితో పాటు షిరిడి కన్నుల పండుగగా ఇవాళ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అప్పటి నుంచి అలా ఉందంటండి. భగవంతుని చేరే మార్గంలో మనకిష్టమైన మార్గమే మతం అని, దానికోసం ద్వేషం సమ్మతం కాదని తన చర్యల ద్వారా బాబావారు బోధించారు. అయితే ప్రేమతత్వాన్ని కూడా బాబావారు బోధించారు. ప్రేమే అని పదే పదే చెప్తూ ఉంటారు కదా మన బాబావారు. ప్రేమ అనేది పొలాల్లో దొరుకుతుందా, పండుతుందా? బజార్లో కొనాలంటే దొరుకుతుందా? దొరకదు కదా. రాజైనా పేదవాడైనా ప్రేమ కావాలి అంటే తన అహంకారాన్ని, కామ క్రోధాదులను, కోరికలను, భయాన్ని వదిలివేయవలసిందే కదా. 1916వ సంవత్సరం రేగే ఎవరూ చూడకుండానంటండి సాయి ఆసనం క్రిందకు నెట్టి విడిచిన మస్లిన్ గుడ్డను బయటకు తీయించి, ఇది నాది, ఇది నేను తిరిగి ఇవ్వను అని బాబావారు దానిని తమ భుజాలపై కప్పుకుంటూ రేగే కేసు చూసి, ఇది నేను కప్పుకుంటే బాగుంది కదూ అన్నారు. రేగే వంటి భక్తుని ప్రేమ అతని హృదయంలో నిష్ఠ, ఓరిముల రూపంగా గుప్తంగా ఉంటుంది. మనం బాబావారు మన తండ్రి అని ఒప్పుకుంటాము, కానీ బాబావారికి పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఉండటం మనం ఎంతమందిని చేస్తున్నాము? మన తండ్రి అని ఒకరిని అనుకున్నప్పుడు ఇక మన మంచి చెడ్లు బాబావారే కదా చూసుకుంటారు అని హ్యాపీగా ఉండాలి. మనం అప్పచెప్తాం కానీ నిశ్చింతంగా ఉంటున్నామా? వచ్చిన సమస్య అదేనండి. డ్రైవర్ని పెట్టుకుంటాం, బ్యాక్ సీట్లో కూర్చుంటాం, స్టీరింగ్ అప్ చెప్తాం, అతను సరిగ్గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటాం. ఆ లైట్ వెయ్యి, లెఫ్ట్కి పో, రైట్కి వెళ్ళు, బ్రేక్ వెయ్యి, స్లోగా వెళ్ళు, ఈ అబ్బాయి ఈ డ్రైవరు సరిగ్గా నన్ను చూసుకుంటాడో లేదో అసలు అని మనం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా బాబావారు నన్ను సరిగ్గా చూసుకుంటారో లేదో, అసలు ఈయనకి చేతనవుతుందో లేదో అసలు అని 24 గంటలు బాబా నన్ను ఇలా చేసి నా కోరికని ఇలా తీర్చి అలా తీరిస్తే నేను బాగుంటాను బాబా, అలా చెయ్యి అని అంటాం. నాకు ఉద్యోగం కావాలని అడగము, ఫలానా వాడి దగ్గరికి ఈ అప్లికేషన్ కరెక్ట్ టైంకి తీసుకువెళ్ళు బాబా, వాడికి అట్లా చెయ్యాలని బుద్ధి పుట్టించు. ఇలా మనమే బాబా వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాము. ప్రొసీజర్ కూడా మనమే చెప్తాము. నిశ్చింతగా అసలు ఉండలేకపోతున్నాం. ముందు పగ్గాలు అప్పగించడమే పెద్ద గొప్ప. అప్పచెప్పినా నిశ్చింతగా ఉండలేము. అందుకని బాబావారు 2 చెప్పారు. అప్పచెప్పి నిశ్చింతగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే పగ్గాలు అప్పచెప్పడము అంటే. దానికి రమణ మహర్షి వారు కూడా చెప్పే ఉదాహరణ ఒకటి.
రైల్లోని ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ లాగా ఉండండి అని చెప్పారు. థర్డ్ క్లాస్ ట్రావెలర్ ఏం చేస్తాడు, ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చిందా అని చూసుకుంటూ ఉంటాడు. నిద్రపోలేడు, నిద్రపోవడానికి అసలు సీటే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ప్రతి స్టేషన్లో లేచి చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ అలా కాదు కదా, వెళతాడు, కూపే తలుపేసేసుకుంటాడు, లాక్ చేసేసుకుంటాడు. కరెక్ట్గా స్టేషన్ 10 నిమిషాలకి ముందల టీసీ వస్తాడు. సార్ మీ స్టేషన్ 10 మినిట్స్లో వస్తుంది సార్ అంటాడు. ఇతను లేచి బ్యాగ్ తీసుకుని స్టైల్గా దిగిపోతాడు. అంతే కదా. అట్లా బాబావారిని ఆశ్రయించడం అని ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే హ్యాపీగా కూపేలో ఎక్కి నిద్రపోతాం. ఆ గమ్యం వచ్చిన తర్వాత బాబావారే మనని తట్టి లేపుతారు. మన్ని చివరికంట గమ్యం చేరుస్తాను అని బాబావారు చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గమ్యం చేరిన తర్వాత బాబావారే చెప్తారు, నీ స్టేషన్ వచ్చింది దిగబోయి అని అంటారు. అది నిశ్చింతగా ఉండడం అంటే. దీంట్లో ఇంపార్టెంట్ థింక్ నిశ్చింతగా ఉండడం. మనలో చాలామంది పగ్గాలు అప్పచెప్పినంత తేలిగ్గా అనుకుంటారు కానీ నిశ్చింతగా ఉండలేరు. ఈ రెండు జరగాలి. అది ఎట్టా వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. మనకు మన బాబావారే అని అన్నీ తెలిస్తే, ఆయనే మన మంచి చెడ్లు అన్నీ చూస్తున్నారు అని తెలిస్తే చక్కగా నిద్రపోతాం. అవునా? మీకందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందండి? దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.